ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరుణుడి కరుణ మీద ఆధారపడి చేసే వ్యవసాయంలో మగవాళ్లు నిలబడ్డమే కష్టం. ఆరుగాలం కష్టపడి పంటలు పండించినా సరైన దిగుబడి రాక, సరైన రేటు రాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది బీడు భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బంగారాన్ని పండిస్తున్నారు. అంతేకాదు, వ్యవసాయంతో పాటు కోళ్లను పెంచుతున్నారు, మేకల్ని పెంచుతున్నారు, డైరీ ఫామ్ కూడా నడుపుతున్నారు. తాను పండించిన ప్రొడక్ట్స్తో హైదరాబాద్లో బ్యాక్ టు రూట్స్ పేరుతో ఓ స్టోర్ ఓపెన్ చేసి అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎంతోమందికి తన ఉత్పత్తులను చేరవేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి నేను అక్కడ జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని చూశాను. హైదరాబాద్లోని బ్యాక్ టు రూట్స్ స్టోర్కి వెళ్ళి అక్కడ అమ్ముతున్న ప్రొడక్ట్స్ని కూడా చూశాను. ప్రస్తుతం నాతో పాటు కృష్ణవేణి గారు ఉన్నారు. అసలు ఆవిడ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎందుకు అడుగుపెట్టారు, మహిళలు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి కష్టాలు ఉంటాయి, వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటి అనేక విషయాలను కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. మీరు వ్యవసాయం చేయడమే కాదు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? వ్యవసాయం యాక్చువల్లీ మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి నేను పెరిగింది చూసింది మొత్తం కూడా వ్యవసాయ రంగం. మా అమ్మమ్మ దగ్గర పెరిగాను అనమాట. నేను కోదాడ, నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలో. సో అది మెదడులో ఉంది, వ్యవసాయం అనేది ఒకటి ఉంది మెదడులో. కాకపోతే ఇంకా తర్వాత చదువైపోయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా భోపాల్ వెళ్ళిపోయాం, మధ్యప్రదేశ్. సడన్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, అక్కడ అంటే మన రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష నేర్చుకోవడము, అండ్ అక్కడ ఒడిదుడుగులు అన్నీ పడుతూ, చాలని జీతంతో ఇబ్బందులు పడుతూ, అంటే ఒకటి ఉండేది మా చిన్నప్పుడు. అంటే నేను ఎక్కువ బుక్స్ చదివేదాన్ని, రామాయణం, భాగవతం, భారతాలు ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉండేదాన్ని. బుక్స్ రీడింగ్ అని చాలా ఇష్టం. అయితే కొంచెం ఫైనాన్షియల్గా స్థిరపడిన తర్వాత మనము తినడమే కాక నలుగురికి ఉపాధి ఇవ్వాలి అనే ఒక ఆలోచన నా మెదడులో ఎప్పుడూ ఉంది. అది ఎలా వచ్చిందంటే, చిన్నప్పుడు ఎప్పుడో మేము పౌల్ట్రీ టూర్కి, వ్యవసాయ క్షేత్రం టూర్కి తీసుకెళ్తారు స్కూల్లో. అలా తీసుకెళ్ళినప్పుడు సూర్యాపేట దగ్గరలో ఒక పౌల్ట్రీ ఫామ్కి తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. ఇంటర్ చదువుతున్నప్పుడు, నేను సైన్స్ స్టూడెంట్ని. సో అక్కడ చూసిన తర్వాత అందరూ కోడిగుడ్లు చూసి హ్యాపీ ఫీల్ అవుతుంటే, నేను చుట్టుపక్కల ఉన్న మనుషులను చూస్తూ ఉన్నాను. అందరూ కూడా ఎగ్స్, పెద్ద సైజ్, చిన్న సైజ్. అప్పుడు పిల్లల పౌల్ట్రీ ఫామ్స్ తక్కువ కదా, సో అది చాలా పెద్ద ఫామ్ అనమాట. ఎగ్స్ చూసి ఎంజాయ్ చేసి, నాకు చుట్టూ చూస్తుంటే చాలామంది హ్యాపీగా, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పని చేస్తున్నారు చక్కగా. వాళ్ళకు ఒక స్కూలింగ్ వాళ్ళు చెప్పడం అదంతా వింటే అనిపించింది, ఓకే ఫైన్, వన్ డే అంటే నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా నేను బాగున్నప్పుడు నలుగురికి నేను కూడా ఉపాధి ఇవ్వాలి. అంటే ఎప్పుడు కూడా ఇది అనిపించలేదు, ఏదో చదివేసి ఉద్యోగం చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు మెదడులో. నలుగురికి ఉపాధి ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది. సో బీజం అక్కడ పడింది అనమాట, అది ఉండిపోయింది అలా. దాని తర్వాత భోపాల్ వెళ్ళిన తర్వాత పిల్లలు కొంచెం 6th క్లాస్కి వచ్చిన తర్వాత, అప్పటి వరకు పిల్లల సంరక్షణలో ఇంకా భాష నేర్చుకోవడం ఏంటి, ఆ చలికి ఏంటి, ఆ ఇబ్బందులు అలా కాలం గడిచిపోయిన తర్వాత పిల్లలు 6th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం నాకు 2 అమ్మాయిలు, ఇంకా మా పనులు మేము చేసుకుంటాము అని చిన్నగా వాళ్ళ జడలు వాళ్ళు వేసుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. నాకు అప్పుడు అనిపించి, ఏంటి నేను ఖాళీ అయిపోయాను, ఏదో చెయ్యాలి. అంటే బేసిక్గా ఆడవాళ్ళు ఏమనిపిస్తాం, ఖాళీ అవగానే మామూలుగా లైఫ్ని కిట్టి పార్టీసో లేకపోతే టీవీలు చూస్తూనో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ బట్ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు, ఏదో చెయ్యాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించినప్పుడు చిన్నగా కొంచెము కొద్దిగా ఫైనాన్షియల్గా స్థిరం ఏర్పడిన తర్వాత అక్కడ కొంత పొలం తీసుకొని, మనకు తెలిసింది చిన్నప్పటి నుంచి చూసిన వ్యవసాయం, ఆ పురుగు ఉంది కదా తలలో పురుగు, అది మళ్ళీ తిరుగుతూ ఉందన్నమాట. సో కూరగాయలు పండించుకోవడం,
అక్కడ కొన్ని కోళ్ళు పెట్టుకోవడం అలా మొదలైంది. కాకపోతే వ్యాపార పరంగా ఆలోచించలేదు. శుభ్రంగా వెళ్తాను, సాయంత్రం చూసుకుంటాను, వస్తాను, ఫ్రెండ్స్కి పంచుకుంటాను కూరగాయలు. ఆ విధంగా మొదలైంది ప్రకృతి వ్యవసాయం అనేది నా లైఫ్లో. భోపాల్ అనేది మన ఊరు కాదు, అవును, మన భాష కాదు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాలేదా మీకు? చాలా అంటే చాలా వచ్చాయి. కాకపోతే ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్య నాకు ఏదో ఒకటి నేర్పించింది. నేను ఎప్పుడైనా లైఫ్లో ఒకటే చెప్తాను, ఒక సమస్య వచ్చిందంటే హ్యాపీగా దాన్ని తీసుకుంటాను. ఎందుకంటే కంపల్సరీ ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. అలాగే నేర్పించి వెళ్ళింది. మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో 20 ఫ్యామిలీస్ వెళ్ళాము. 20 ఫ్యామిలీస్ వెళ్తే 20 ఫ్యామిలీస్లో అక్కడ నిలిచింది నేను ఒక్కదాన్ని. మిగతా ఆడవాళ్ళందరూ ఆ చలికి తట్టుకోలేక, ఆ రోజుల్లో 90sలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ తప్ప అక్కడ కూరగాయలు ఏమీ లేవు. మన కొబ్బరి బొండాలు కానీ, మన దోసకాయలు కానీ, మన బీరకాయలు కానీ, ఏమీ లేవు. వాళ్ళు తినలేక మేము ఉండలేము, ఈ చలి, విపరీతమైన చలి, ఆ చలికి మేము ఉండలేమని చెప్పి అందరూ పారిపోయి వచ్చారు. బట్ నేను ఒకటి ఆలోచిస్తాను, పరిస్థితులకి మనుషులకి ఎప్పుడు భయపడకూడదు, దాన్ని ఛేదించి నిలబడాలి అభిమన్యుడిలాగా అనేది నా ఆలోచన. ఎప్పుడూ కూడా మహా అయితే ప్రాణం పోతుంది తప్ప అక్కడ పెద్ద జరిగేదేం లేదు. కాకపోతే అంటే వెనుతిరిగి రావద్దు ఏ విషయంలో కూడా. అది వ్యవసాయం కానివ్వండి, ఏదైనా కూడా మనం పరిస్థితులకి, మనుషులకి, వాతావరణ పరిస్థితులకి అసలు భయపడొద్దు అనేది నాదొక ఆలోచన. మొండితత్వం ఉంది కొంచెం. సో ఏమవుతుంది, ఈయన చాలాసార్లు అన్నారు మా వారు, అప్పుడు ప్రెగ్నెంట్ నేను, చలి అండ్ లాంగ్వేజ్ రాదు, ఎలా ఉంటావు ఏంటి వెళ్ళమంటే, నువ్వు ఉన్నావు నేను ఉంటాను, పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వచ్చాం కదా, సో కలిసే ఉందాము, కలిసే బ్రతుకుదాము అన్న ఒక మొండి ఆలోచన. ప్లస్ అప్పుడు ఫైనాన్షియల్ ఎంత, మాకు అప్పుడు 2000 రూపాయలు జీతం. మా జీవితం మొదలైంది, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, 1300 రూపాయల జీతంతో మా జీవితం మొదలైంది స్వరూప గారు. ఈరోజు నేను అలా ఉన్నానంటే నేను వింటుంటాను కొన్ని కామెంట్స్, అవి చూస్తుంటాను పీపుల్వి, వాళ్ళకేంట్లే, ఇదిలే అదిలే అని. బట్ అది కాదు ట్రూత్ అనేది. నేను ఈ రోజున ఇక్కడి వరకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మీ ముందు కూర్చున్నానంటే దీని వెనక నా 25 సంవత్సరాల కృషి ఉంది. నేను నా భర్త ఇద్దరం కలిసి చేసిన 25 సంవత్సరాల కృషి ఉందన్నమాట. పిల్లల సపోర్ట్ ఉంది. ఒక కామెంట్ పెట్టామా ఏదో, ఏం తెలుసుకొని పెడతాను చెప్పండి. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చేది ఎక్కడంటే, మనం చేస్తున్నది సొసైటీలో ఒక మార్పు తేవడానికనే ఒక చిన్న మహాయజ్ఞం. ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు దీంతో బ్లాక్లో అది ఇది అన్నప్పుడు, అదే ఆలోచన నాలో ఉంటే ఆ వ్యవసాయంలో పెట్టే డబ్బుల్ని ఒక కమర్షియల్లో పెట్టుకుంటే నెలకు ఒక 5-6 లక్షలు రెంట్ వస్తుంది. శుభ్రంగా కిట్టి పార్టీలని, హోటళ్ళని అలా తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బట్ నేను అలా చేయట్లేదు. నేను చేసి పెట్టింది భూమిలో. ఎందుకంటే భూమి అనేది భూమాత. మనిషిగా హిందూగా పుట్టినప్పుడు భూమాత, గోమాత, బ్రాహ్మణ సేవ అనేది చేయాలి. సో అదెప్పుడు మనము ఆర్థికంగా బాగోలేనప్పుడు ఇవన్నీ వింటాము, చూస్తాము, కానీ చేయలేము. వన్స్ మనని దేవుడు ఆ స్థితికి రీచ్ చేసినప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. అది ఆలోచించిన వాడే మనిషి. అది ఆలోచించకుండా వచ్చాయి కుల్లా డబ్బులు అని చెప్పి వ్యసనాల్లో పడిపోయి తాగుడు, తిరుగుడు, కిట్ అవి ఇవి తప్పు కాదు. కొంతవరకు చేసుకోండి మీకు మనసుకి సంతోషపడి, బట్ కొంత సొసైటీకి అని కూడా మనం తిరిగి ఇచ్చేయాలి. అదే మానవ జన్మకి సార్థకత అని నేను అనుకుంటాను. అండ్ ఇంకొకటి చూస్తాము ఫేస్బుక్స్లో, వీటిల్లో ప్రతిదానికి వచ్చేసి చిన్న కామెంట్ పడేసామా వెళ్ళిపోయామా, చాలా ఈజీ థింగ్ అది. ఇంట్లో అమ్మ కడుపులోంచి నువ్వు వచ్చావు, అమ్మ నేర్పిన సంస్కారం కొంతుంది, అక్కా చెల్లి ఉన్నారు. ఒక ఆడ మనిషి, మెయిన్ ఆడవాళ్ళంటే చులకన భావం, ఆత్మగౌరవం దెబ్బతీయడం, అది వేరు విషయం. పక్కన పెట్టుకుంటే చులకన భావం ఎందుకు? అది అమ్మని అనడానికి లేదు, తల్లి మంచి సంస్కారమే నేర్పిస్తుంది. కానీ నువ్వు పెరిగిన పరిస్థితులు ఎలాంటివి ఆలోచించుకో ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ కామెంట్ని తీసి మన మీడియాలో ఇది పర్సన్ అని చెప్పేసి నిన్ను అక్కడ నేను చూపిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో నీ గౌరవం ఏంటి? నీ భార్య, నీ తల్లి, నీ చెల్లి దగ్గర నీ మర్యాద ఏంటి? తప్పు. అయితే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పుట్టుకతో వచ్చిన లక్షణం. పిడకలతో పెట్టే వరకు పోదు అనేది నేను నమ్ముతాను. బేసిక్గా వాళ్ళని నేను ఏ విధంగా కన్సిడర్ చేస్తానంటే స్వరూప గారు, పొలంలో కలుపు పెరిగే మొక్కలు, పైనొచ్చి పంటాగం చేసే పురుగులు, అవి కూడా సిగ్గుపడతాయి బేసిక్గా ఆ చేసే కామెంట్స్ రకరకాలుగా. నీ దగ్గర ఈ రోజున దేవుడి దయ వల్ల కాస్త రూపాయి ఉంది, ఫోన్ కొనుక్కునే సౌలభ్యం ఉన్నప్పుడు వాడు. నీ బిడ్డలకి ఏది మంచిది తింటే, నీ ఆరోగ్యానికి ఏది మంచిది, వాటి మీద ఫోకస్ పెట్టు. మంచి హ్యూమన్ బీయింగ్గా నువ్వుండు, నీ ద్వారా పుట్టిన పిల్లల నుంచు. అండ్ నీ తల్లి, నీ చెల్లిని జాగ్రత్తగా కాపాడుకో. మగాడిగా నీ పుట్టుక అది. అంతేకాని వీళ్ళంతా ఎలా అంటే, మనము
త్రేతాయుగం ద్వాపరయుగంలో దేశాన్ని ప్రపంచాన్ని రక్షించడానికి దేవుళ్ళు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు కొన్ని రాక్షస జాతులు ఎలా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాంసం పడేయడం, ఆ యజ్ఞాన్ని ఆగం చేయడానికి మాంసం ముక్కలు పడేయడం, తినడం, తాగం, మధ్య అట్లా పారపోస్తుంటారు. అంటే ఆ యజ్ఞం ఆగం కావాలని. సో మనం చేసే విషయాల్లో కూడా ఆ జాతి మనుషులు ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి ఇలా పుట్టారు అని నేను అనుకుంటాను. అసలు మామూలుగా వ్యవసాయం అంటే మన ఊళ్ళో మనం చేసుకుంటాం, తెలిసిన ప్రాంతాల్లో చేస్తాం. కానీ మీరు సంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళి మునిపల్లి గ్రామంలో మళ్ళీ బీడు భూమిని కొని వ్యవసాయం, అది కూడా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారేంటి? బీడు భూమి అంటే స్వరూప గారు, అది నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. ఎందుకంటే ఇప్పుడు నాకున్న బడ్జెట్లో ఆ టైంలో నాకు ఇంత బడ్జెట్లో ఇంత నేల కావాలనుకున్నప్పుడు 3 నెలలు తిరిగాను. నేను పిచ్చిదానిలా తిరిగాను 3 నెలలు మా తమ్ముడిని తీసుకొని. ఎట్లా అంటే హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ రేడియస్లో, అంతకు మించి అంటే మనం ఎవ్రీడే ట్రావెల్ చేయలేము. ఎందుకంటే నాకు ఇవతల పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఇది నేను నా ప్యాషన్గా చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. సో సాయంత్రం వేసరికి నేను ఇంటికి రావాలి కదా. సో 100 కిలోమీటర్స్ వరకు నేను ట్రావెల్ చేయగలను ఈ ఏజ్లో. తర్వాత అనేది వేరే గాడ్ నోస్. సో ఆ విధంగా నేను తిరిగినప్పుడు సపోజ్ అన్ని విధాలా బాగుంది, అంటే నీళ్లు బాగుంది, పొలం బాగుంది, రోడ్డు బాగున్నప్పుడు అది మన బడ్జెట్కి మించిపోతుంది. సో అంతా నేను తీసుకోలేను. సో ఫైనల్గా ఇంకా నాకు ఒకటే, దేవుడా ఏంటి ఇది, నేను చేయాలనుకున్నది మంచి పని, సో దానికి నాకంటూ ఒక మార్గం చూపించు అనుకున్నప్పుడు ఆ లాస్ట్లో ఇంకా మేము తిరిగి వస్తున్నప్పుడు ఆ మునిపల్లి అనే ఊర్లో లాస్ట్ పొలం అనమాట. ఆ ఊర్లో లాస్ట్ పొలం. అది ఏంట్రా బాబు అని కనుక్కుంటే అది పడేసి ఉన్నారమ్మా. అట్లాగా గత 60 సంవత్సరాల నుంచి పంట ఏం లేదు, ఎవడన్నా కొంటాడేమో చూస్తాం కానీ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అది ఎవరు కొంటారు, అంత ధైర్యం ఎవరు చేయలేదంటే కాసేపు 2 నిమిషాలు నించొని చూస్తే నాకు పాజిటివ్గా అనిపించింది. ఓకే ఫైన్ కదా, ఇప్పుడు అన్నీ మంచిగా ఉండి అన్ని చోట్ల చేస్తే కిక్కు ఉండదు కదా. సో దీన్ని నేను ఎందుకు చేయలేను, టైం పడుతుంది, కొంచెం మనీ పడుతుంది, పర్వాలేదు, దీపావళికి బంగారం కొనుక్కుంటాం, బట్టలు కొనుక్కుంటాం, అది ఆఫ్ చేద్దాం, ఇక్కడ పెడదాం కొంత అన్న ఆలోచనతో చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం మనిషిగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు అన్న ఆలోచనతో అప్పుడు పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు మా వాళ్ళు, మా చుట్టాలు ఎవరైనా వచ్చి ఆ పొలం చూసి, అది పట్టుకుంటే తెల్ల నేల అనమాట, చౌడు చూసేసి, చౌడు నేల ఇది ఎందుకు మీరు కొంటారు ఏంటి అన్నప్పుడు నేను వినపడలేదు, కనపడలేదు. ఒకటంటారు కదా, మన లక్ష్యం మనం చేరాలంటే ఏం వినపడొద్దు, జస్ట్ నాకు టార్గెట్ ఉంది, ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకున్నాను, ఈ పొలాన్ని ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎవరి మాటలు వినపడలేదు. నా కళ్ళ ముందు ఆ పొలం కనపడింది, నేను చెయ్యగలను అనే నాకు సంకల్ప బలం గట్టిగా ఉంది. నేను అది తీసేసుకొని స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత ఇంకా ఫోన్లు అందరి నుంచి వస్తాయి కదా. అసలు ఆడపిల్లవై ఉండి ఈ వయసులో పిల్లలు పెళ్లి చేసే టైంలో అవసరమా, మీ ఆయన సంపాదించి సరిపోదా, ఇవన్నీ చాలా రకరకాలు ముందు దానికి ఉంటారు కదా మన వాళ్ళు. అంతేగాని అయ్యో ఒక పిల్ల చేస్తుందే మన పిల్ల, దాని వెనక వెళ్దాం, మనం కూడా సహాయం చేద్దాం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది స్వరూప గారు. మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ మంది, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ మంది. ఏముందమ్మా శుభ్రం కాస్త తిని ఆ టీవీ చూసి ఆ పిల్లల్ని పెంచుకొని పెళ్లి చేస్తే మనవాళ్ళతో ఆడుకోక ఇవన్నీ అవసరమా నీకు, అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు తిరగడం అవసరమా? నేను ఎవరి వినలేదు, ఈవెన్ చాలా నెంబర్స్ బ్లాక్ చేసేసాను. 2 years ఎవరితో మాట్లాడకుండా పొలం పని మొదలుపెట్టాను. దానిలో ఏంటంటే నాకు కొంచెం ఊరి ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ప్రవీణ్ అని చెప్పేసి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కలిశారు, ఆ అబ్బాయి వచ్చేసి, అక్క మామూలు ఊర్లో అబ్బాయే, నాకు పరిచయం కూడా లేదు, అక్క ఏంటి మీరు ఇది చేస్తున్నారంటే అవునమ్మా ఇట్లా చేస్తున్నాడు, సరే నన్ను కూడా పనిలో పెట్టుకుంటారు అక్క అంటే, రా తమ్ముడు పర్లేదు చెయ్యని. వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు లేకుండా నాకు తోడున్నాడు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మా ఇద్దరు హ్యాండిల్ అవ్వట్లా, ప్రెషర్ పెరిగిపోతుంది, ఎందుకంటే పని ఎక్కువైపోయింది అండ్ అది చాలా ఫాస్ట్గా నేను చేయాలి అంటే నాతో అవ్వట్లా. ఇంకొక అతను వెంకటేశ్వర్లు అని చెప్పి మా ఊర్లో ఉంటారు, మేమంతా అబ్బమయ్య అని పిలుచుకుంటాము. సో అతను నాకెందుకో గుర్తొచ్చాడు, కోదాడలో కొన్ని ల్యాండ్స్ ఉంటే అతను చూసుకుంటాడు. నైట్ ఫోన్ చేశాను, అన్న ఇది పరిస్థితి, ఇట్లా కొంచెం ఇక్కడ పొలం తీసుకున్నాను, అప్పటివరకు ఎవరికి తెలియదు పొలం తీసుకున్నాను చేస్తున్నాను విషయం, ఇట్లా కొంచెం అవసరం ఉంటుంది, మరి ఏంటి వస్తావా అన్నాను. నేను వదిలినది ఇంట్లో కనుక్కొని మాట్లాడి చెప్తానులేమా అని చెప్పి, సరే నేను అనుకున్నా వస్తాను, లేకపోతే లేదు, వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకోవాలి కదా, మొదలెట్టాను అన్న ఆలోచనతో మళ్ళీ ఎందుకో నెక్స్ట్ డే మార్నింగ్ 11 కాల్ చేస్తే నేను సూర్యాపేట దాటానమ్మాయి వచ్చేస్తున్నాను అన్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు నా వెనుకున్నారు, చేస్తూ ఉన్నారు. తర్వాత
మెయిన్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు ల్యాండ్ని అంతా కొండలు గుట్టలు రాళ్ళు తర్వాత బాంబ్ బ్లాస్టింగ్ వాళ్ళని పిలిపించడం, ఆ రాళ్ళన్నీ తీసేయడం, అదంతా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మరి పంట పండాలంటే మెయిన్ వానపాములు కావాలి. అవి ఎక్కడి నుంచి తెచ్చేస్తాం? ఇప్పుడు రాళ్ళు రప్పలు ఇవంటే మనుషుల ద్వారా ట్రాక్టర్ల ద్వారా గుంటలు ఏదో ఒకటి తీసుకొని చేసుకోవచ్చు, కానీ వానపాములు తేనెటీగలు వ్యవసాయానికి చాలా అవసరం. ఇప్పుడు అక్కడ రసాయన వ్యవసాయం చేద్దామా? మనం చేయొచ్చు, యూరియాలు డిపిటీలు ఏదో మందులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి చేయొచ్చు. బట్ అలా చేయొద్దు. నేను భూమికి హాని చేసే పని చెయ్యను. దానికి ఫస్ట్ ఏం కావాలి? గోవు. అయితే వీటన్నిటికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారు, ఆయన 40 సంవత్సరాల కృషి, ప్రకృతి వ్యవసాయం అనేది ఆయన యొక్క 40 సంవత్సరాల కృషి. ఆయన ఈ కెమికల్ పెస్టిసైడ్ వాడిన ఆహారాలు, ఈ పంటలు ఇవన్నీ చూసి విసుగొత్తి అసలు ఏంటి మన భారతీయ సాంప్రదాయంలో మన వ్యవసాయం ఏంటి, మనం బతికింది ఏంటి అని చెప్పి అతను అడవుల చుట్టూ తిరిగి 40 సంవత్సరాల కృషి తర్వాత ఆయన కొన్ని బుక్స్ తయారు చేసేసి వ్యవసాయం ఎలా చేయాలి, ఏంటి ఆర్గానిక్ ఏంటి, ప్రకృతి వ్యవసాయం ఏంటి అనే దాన్ని ఒక విశ్లేషంగా కొన్ని బుక్స్ రాశారు. హిందీ అందరికీ రాదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో గత 25-30 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నవారు ఎమరాల్డ్ విజయరామ్ గారు. ఆయన నిజంగా ఒక నడిచే లైబ్రరీ అన్నమాట. ఆయన ఈ రోజున చాలామంది దగ్గర ఒక 4-5 లక్షల మంది రైతులు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ హానికారకం లేకుండా వ్యవసాయం చేస్తున్నారంటే దానికి కారణం విజయరామ్ గారు మాత్రమే, ఆయన కృషి ఇదంతా. సో ఆ విధంగా ప్లస్ ఇప్పుడు మనం చేసేది చిన్నది కాదు, అది 16 ఎకరాలు కొన్నప్పుడు చిన్నగా 35 ఎకరాలు అయిపోయింది ఆ పొలం. అనుకున్నాను ఇదేంట్రా బాబు, కొంచెం కొంటే ఇలా అయిపోతుంది. పక్కామ వస్తుంది, అమ్మ నాకు ఇబ్బంది ఉందమ్మా, పిల్ల పెళ్లి కుదిరిందమ్మా, 1/2 ఎకరం ఉందమ్మా తీసుకోమ్మా. ఏమంటావు? ఎలా చిన్నగా 35 ఎకరాలు అయింది, పంట పండించాలి. ఇప్పుడు ఎలాగా? పాలేకర్ గారు చెప్తారు. అండ్ ఇంకా దాని తర్వాత నేనేం చేస్తానంటే ట్రావెలింగ్ 2 hours మీరు చూశారు కదా, ఏమి లేదండి, పాటలు గీటలు ఏం లేదు, వీడియో ఆన్ చేసాము, విజయరామ్ గారు వీడియోస్ వింటున్నాం. మైండ్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఆయన వీడియోస్ వింటూ అందులో హిందీ వచ్చింది. దేవుడి దేవల భోపాల్ వెళ్ళానంటే చాలా నేర్చుకున్నాను అక్కడ కూడా. సో ఆ వీడియోస్, ఈ వీడియోస్, ఇవి అవి పక్కన మా బండి నడిపే వాళ్ళు ఎవరైనా సరే కదా, ఇది ఏంట్రా బాబు ఈవిడ ఇలా వింటుంది, అంతే, అదొక లోకం అయిపోయింది నాది. విని మంచి చెడు అన్నీ తెలుసుకున్నాక ఈ చిన్న చిత్కా కాదు, 35 ఎకరాస్లో నేను చేయాలంటే, వానపాములు పుట్టాలంటే ఏం చేయాలంటే బ్లైండ్గా ఒకటి ఆలోచించాను స్వరూప గారు. ట్రాక్టర్లో మందు కొట్టి పొలం పత్తి పంట పండించే వాళ్ళు ట్రాక్టర్లో మెడిసిన్ కొట్టి స్ప్రే చేస్తారు. ట్రాక్టర్కి ఒక ట్యాంకీ ఉంటుంది, స్ప్రే చేస్తారు. అది తెప్పించమని చెప్పాను. శుభ్రంగా వాష్ చేయించేసి, అప్పటికి ఆవులు వచ్చున్నాయి మన దగ్గర. గోమూత్రంతో మన పాలేకర్ గారు, విజయరామ్ గారు చెప్పే విధానంలో ద్రవజీవామృతం తయారు చేయించాను. అది చాలా పెద్ద హ్యూజ్ అది పొలం కదా, నింపేసి మన స్ప్రే చల్లుతాం చూడండి, 35 ఎకరాల్లో అసలు బీభత్సంగా చల్లు వదిలిపెట్టాయి. ఎంత ఖర్చు అయింది అది పక్కన పెడితే, చల్లు వదిలిపెడితే ఒక 4 months 5 months తిరగకుండా నెక్స్ట్ వచ్చిన రైనీ సీజన్కి గుట్టలుగా వానపాములు వచ్చాయి. గుట్టలుగా. అప్పటి వరకు అసలు చౌడు నేల, దానిది దేవుడు నమ్ముతాను, బ్లైండ్గా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే కొన్ని నిరూపణలు అనేవి జరుగుతున్నాయి స్వరూప గారు. ఇప్పుడు అసలు చౌడు నేల అన్న దాంట్లో అన్ని కుప్పలుగా వానపాములు, ఆ ఫొటోస్ కూడా ఉన్న దగ్గర అసలు అట్లా ముద్దలుగా వానపాములు బయటకు వచ్చాయి. విజయరామ్ గారు ఒకటే చెప్తారు, అవశేషాలు అనేవి అడుగున దాక్కుని ఉంటాయంట. ఆవు పేడ ఏదైతే దానికి ఆ వాసన, గోమూత్రం గోమయం తగిలినప్పుడు అవి హ్యాపీగా ఎగురుకుంటూ పైకి వస్తాయి. సో అలా వచ్చిన తర్వాత నేను అనుకున్నా, అమ్మయ్య నేను వ్యవసాయం చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజున మొదలైంది స్వరూప గారు. అలా మొదలైంది. మీరు ప్రకృతి వ్యవసాయంతో పాటు డైరీ ఫామ్ నడుపుతున్నారు, ఇంకొక వైపు కోళ్ళు పెంచుతున్నారు, గొర్రెలు మేకల్ని పెంచుతున్నారు. ఎవరైనా అదో ఇదో ఏదో చేస్తారు, కానీ మీరు అన్నీ చేసేస్తున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? ఓ మహిళగా వీటన్నిటిని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? మహిళలకే అన్నీ సాధ్యం స్వరూప గారు, బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోనే మన వాళ్ళని తీసుకుందాము, మన మగవాళ్ళు కానీ, అంటే వాళ్ళని చులకన చేయడం తప్పు చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు శివుడు శక్తి కలిస్తేనే సృష్టి, ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం కాదు ఇక్కడ. ఆడవాళ్ళు ఇప్పుడు ఇటు పిల్లల్ని చూసుకుంటారు, అటు భర్తను చూసుకుంటారు, ఇంటిని చూసుకుంటారు, షాపింగ్కి వెళ్తారు, మొగుడితో చక్కగా గొడవ పెట్టుకుంటారు. అన్నీ క్రెడిట్స్ ఉన్నప్పుడు ఎన్నైనా చేయగలరు, ఆడవాళ్ళు చేయగలరు. మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం ఒక పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు. 4-5 పనులంటే కొంచెం అంత ఉండదు.
ఆడవాళ్ళు చేయగలుగుతారని. డైరీ ఫామ్ వెనక కూడా ఒక కథ ఏంటంటే మాది, మా పెద్ద పాప విఐటీలో తను బీటెక్ అయిపోయి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనలో ఫస్ట్ మేము డైరీ ఫామ్ పెడదామనే ఆలోచనలో మేము బెంగళూరు NDRI నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేమిద్దరం వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాము. తనతో పాటు చదువుకున్నాను నేను పెద్ద పాపతో పాటు. అక్కడ ఉన్న గ్రూప్లో అందరూ తన ఏజ్ గ్రూప్ పిల్లలు, నేను ఒక్కదాన్నే పెద్దదాన్ని. చక్కగా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ నడిచాయి. ఒక 1.5 month కోచింగ్ తీసుకున్నాము. యాక్చువల్లీ డైరీ పెడదాము ఒక ఫైనాన్షియల్గా దానికోసం అని వెళ్ళినప్పుడు అక్కడ ఆ 1.5 monthలో మేము నేర్చుకుంది ఏంటంటే డైరీలో జరిగే లోటుపాట్లు ఏంటి అంటే, చాలామంది ఏం ఆలోచించారు, డైరీ ద్వారా వచ్చే మనీ ఎంత ఏంటి అని లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నప్పుడు మేమిద్దరం ఏం వేసుకున్నామంటే దీనిలో లోటుపాట్లు ఏంటి, సొసైటీకి ఎంత హార్మ్ఫుల్ వీళ్ళు చేసే పనులు అనేది కొంత అనేది మేము నేర్చుకున్నాం. అక్కడ మెయిన్ ఏంటంటే డైరీ ఫామ్ మనం పెట్టిన పక్షంలో అడల్ట్రేషన్ కంపల్సరీ జరగాలి అనేది ఉంది థంబ్ రూల్ అక్కడ. ఎందుకంటే అది లేని పక్షంలో కమర్షియల్ డైరీలో మనము ముందుకు వెళ్ళలేము. ఈవెన్ పనిచేసే వర్కర్స్కి శాలరీస్ ఇవ్వలేము. కంపల్సరీ ఇంజెక్షన్స్ చేయాలి, అదొకటి బాధాకరమైన విషయం. ఆ ఇంజెక్షన్స్ అన్నీ పోయి హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. ఎవరి మీద? పసిపిల్లలు తాగుతారు, గర్భిణీ స్త్రీలు తాగుతారు, లివర్స్ పాడవుతాయి, తర్వాత లోపల మన యూట్రస్ అండ్ ఎగ్స్ స్పర్మ్స్ మీద స్పర్మ్స్ ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇంత పాపం మనకు అవసరమా? ఉన్న రూపాయితో బతకొచ్చు, అక్కడ వరకు వెళ్ళి కొత్తగా పాపం కొనుక్కొచ్చుకోవడం ఎందుకు? వద్దు. రెండోది ఏంటంటే అందులో వచ్చేసి క్రీమ్ మించి నెయ్యి తీయాలి కంపల్సరీ. క్రీమ్ మించి నెయ్యి తీస్తేనే డైరీ ఫామ్ అనేది మనకి నడపగలుగుతాము. క్రీమ్ మించి నెయ్యి తీయడం కూడా అడల్టరీనే. దానివల్ల గట్ హెల్త్ పాడై ఫ్యూచర్లో గట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది రిజెక్ట్, మేము అది చెయ్యము అనుకుని బయటకు వచ్చాం. అండ్ పాలు ఎక్కువ పెరగాలంటే కంపల్సరీ ఇంజెక్షన్స్ చేయాలి. రెండోది ఆ పాలు 15-20 లీటర్లు వచ్చిన మనిషి తీయలేడు, ఆ పొదుగుకి మిషన్ యాడ్ చేయాలి, అది జీవహింస. ఆ పొదుగు చేసినప్పుడు పొదుగు వ్యాధి వస్తుంది, పొదుగు వాపు. ఆవులకి పొదుగు వాస్తుంది. ఇప్పుడు అవి కూడా అదే కదా, చెప్పుకోలేవు, వాసి దానికి అయిన తర్వాత అది చనిపోతాయి. వాటిని ఏదో అట్లా అదంతా నేను అనుకున్నాను. ఇప్పుడు ఇన్ని పూజలు ఇన్ని పునస్కారాలు చేస్తూ ఈ విధంగా వెళ్ళి ఆవుని హింసించడం అనేది అసలు అది మనది కాదు, ఎథికల్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ కూర్చొని ఆలోచించి ఏం చేయాలనుకున్నప్పుడు పాప కొంచెం అమ్మ ఇట్లా కృష్ణుడి టైంలోంచి ఉన్న ఆవు గిరావు, అది దాన్ని కామధేను అంటాం మనం, ఆ ఆవును తెచ్చుకుందాము, ఎంత వస్తే అంత మనము. ఎందుకంటే ఒకటి మన జన్మకు సార్థకత ఉంటుంది, ఆవు సేవ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా అలా మొదలు పెట్టామన్నమాట. మొదలుపెట్టి ఒక్క ఆవు గంగ చూశారు కదా, దాంతో మొదలైన వ్యవసాయం చిన్నగా అది బోల్డ్ మందిని రప్పించుకుంది. ఇప్పుడు 80 ఆవులు అయ్యాయి. సో ఆ విధంగా డైరీ మొదలైంది. సో పౌల్ట్రీకి వస్తే ఇప్పుడు మనము ఇది పెట్టొచ్చు, డైరీ మన వైట్ ఎగ్స్ పౌల్ట్రీ ఉంటుంది కదా, అది పెట్టొచ్చు. బాయిలర్ వేరు, మళ్ళీ మన ఎగ్స్ వేరు, లేయర్స్. బాయిలర్ మీన్స్ ఓన్లీ కోళ్ళు పెంచేసి కోళ్ళు అమ్ముతారు, అయిపోద్ది 1 time. లేయర్స్ మీన్స్ ఎగ్స్ పెట్టే వాటిని లేయర్స్ అంటాము. సో అది పెట్టుకోవచ్చు, దానిలో లాభాలు బాగుంటాయి. కాకపోతే అది కూడా ఎథికల్ కాదు, దానికి కంపల్సరీ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కోడ్ వచ్చేసి లైఫ్ టైంలో 365 daysలో ఓన్లీ లేయర్స్లో మాత్రమే 365 అంటే 90% ఎగ్స్ ఇస్తుంది. దానికి ఇంజెక్షన్ చేస్తారు కాబట్టి అది ఎవ్రీడే ఒక ఎగ్ ఇస్తుంది. బట్ ఒక 35-38 అవర్స్కి ఒక ఎగ్ ఫామ్ అవ్వాలి న్యాచురల్గా. బట్ దీనిలో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అది అడల్టరీ. ఏం ఇంజెక్షన్ ఇస్తారు? హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ హార్మోన్స్ ఎక్కడ పనిచేస్తాయి? తిన్న మన మీద పనిచేస్తాయి. ఇప్పుడు ఈ పిల్లలు మంచిగా ఎంగేజ్లో 8-9 years పిల్లలకి మనం రోజు ఎగ్ పెడతాం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్ తింటే మంచిది ప్రోటీన్ అని. అది ఎంత ప్రోటీన్ వస్తుందో దేవుడు ఎరుగు, కానీ ఆ అడల్ట్రేషన్ వల్ల పిల్లలు హార్మోన్స్ ఆగమయ్యి 9 yearsకి పీరియడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ స్టడీ చేశాము. 9 yearsకి పీరియడ్స్ వస్తే ఆ పిల్లకి ఏం అవగాహన ఉంది, ఏం బలం ఉంది, రేపు పిల్లలు ఎలా కంటుంది, దాని వెన్నులో బలం ఏముంటుంది, ఫ్యూచర్ ఏముంటుంది వాళ్ళకి. సో అది నో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇది BV380 అని చెప్పేసి ఒక వెరైటీ, మనం పెట్టిన బ్రౌన్ ఎగ్స్ వచ్చేసి BV380. నాటుకోళ్ళు కావవి, నాటుకోళ్ళ కంటే కూడా అడ్వాన్స్గా క్రియేట్ చేసిందే. బట్ ఇందులో ఏంటంటే విపరీతమైన ప్రోటీన్, విటమిన్, మినరల్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు D విటమిన్, సెలీనియం అనేది ఉంటుంది.
సెలీనియం వచ్చేసి ఏ ఫుడ్లో ఉండదు, అది ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సెలీనియం ఏంటంటే డిఎన్ఏని కరెక్ట్ చేస్తుంది, చాలా ఐసైట్ కానీ పిల్లల్లో ఎదుగుదల కానీ ఎముక బలానికి కానీ దీని సెలీనియం అనేది చాలా ఉపయోగం. అది పూర్తిగా చెప్పాలంటే మన డే సరిపోద్ది కాబట్టి చిన్నపాటి విషయం. సెలీనియం వల్ల యూజెస్ ఏంటనేది మనం ఏదో కామెంట్ పెట్టే బదులు అక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే దానివల్ల యూజెస్ తెలుస్తాయి. సో బ్రౌన్ ఎగ్ తినడం చాలా మంచిది. BV380 అనేది మనం పెట్టిన ఎగ్స్. ఇలా అది ఫామ్ అయింది. ఇకపోతే మేకల్లోకి వస్తే మటన్ తింటారు పీపుల్ ఇష్టంగా, నాన్ వెజ్. ఎందుకంటే కొన్ని మటన్ నాన్ వెజ్ ద్వారానే దొరుకుతాయి. సో ఆ మటన్ను కూడా మనం అడల్ట్రేషన్ ఉంటుంది, దానిలో కూడా ఇంజెక్షన్ చేస్తారు తొందరగా వెయిట్ పెరగడానికి, పిల్లలు ఎక్కువ పుట్ట ఇవన్నీ చేస్తారు. సో అవన్నీ చేయకుండా నాన్ వెజ్ వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఇద్దాము, బట్ న్యాచురల్ వేలో. చూసారు కదా గడ్డి అదంతా ఎంత పెంచాము, అవన్నీ శుభ్రంగా వదిలేస్తాం, శుభ్రంగా తింటాయి, హాయిగా పెరుగుతాయి, మంచి మీటు. కోళ్ళు కూడా నాటుకోళ్ళు కొన్ని ఉన్నాయి అవి తినడానికి, అవి న్యాచురల్గా పెరుగుతాయి, అవి తినొచ్చు. పాలు వచ్చేసి చక్కగా మనకి ఎటువంటి అడల్ట్రేషన్ లేని పాలు ఉన్నాయి, దాని ద్వారా నెయ్యి తీస్తాము, కోళ్ళిలా మేకలలా. అది ఇంకోటి మన షాప్లో వచ్చే ప్రొడక్ట్ విషయం ఏంటంటే స్వరూప గారు, ఇప్పుడు సూపర్ మార్కెట్లో మనము ఎగ్స్ కొంటాము, అన్నీ కొంటాము. అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. మన ప్రత్యేకత ఏంటంటే కృష్ణా ఫార్మ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫార్మ్ టు హోమ్, వేరే మధ్యలో ఎవరు ఉండరు. ఇది నేను గ్యారంటీ. అండ్ ఎవ్రీ టైం ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, చూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే వేరే చెయ్యి మారదు, ఓన్లీ మన ఫామ్లో పండించినవి వేరు రైతుల దగ్గర కానీ వేరు దళారీల దగ్గర కానీ పోవు, డైరెక్ట్ మీ ఇంటికి వస్తుంది ఆన్లైన్ డెలివరీలో. అది మీరు చూసారు, ఎక్స్పీరియన్స్ చేశారు. అది మన ప్రత్యేకత. మరి మేకలు గొర్రెల్ని ఎందుకు పెంచాలనుకున్నారు? మరి నాన్ వెజ్ తినే వాళ్ళు ఆగరు కదా, వాళ్ళు పాపం నాన్ వెజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఒక ఎవ్రీడే ఫుడ్ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనము మన పొలంలోంచి ప్రతిదీ పోవాలనుకున్నప్పుడు మరి ఇప్పుడు వాళ్ళని ఒరే బాబు మీరు కూరగాయలు తినండి అంటే తినరు కదా. సో వాళ్ళని ఎందుకు మనం మనసు చంపడం? ఇప్పుడు తినేవాడు బయట పోయి తింటాడు, అడల్ట్రేషన్ ఫుడ్ తింటున్నాడు, దాని బదులు మంచిది తినండి. కొంత హార్మోన్స్ అనేవి మీ పిల్లలకు కాకుండా ఉంటాయి కదా. మెయిన్ అది ఆలోచన. నేను మీ స్టోర్కి వచ్చినప్పుడు నెయ్యి రేటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. మామూలుగా నెయ్యి ఒక్కొక్కటి ఒక 1000 రూపాయలు ఉండొచ్చు, 2000, కానీ ఇక్కడ కేజీ నెయ్యి అంటే లీటర్ నెయ్యి 4000 రూపాయలు కనిపించింది. ఎందుకు ఇంత కాస్ట్? మీరే కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఎలా అయ్యాను అంటే భోపాల్లో వచ్చేసి ప్యూర్ ఫుడ్ ఉంటుంది మ్యాక్సిమం. ఇట్లా అడల్ట్రేషన్ ఇదంతా అక్కడ చాలా కొంచెం కొన్ని ఫుడ్స్ ఎథికల్గానే ఉంటాయి. అక్కడ నెయ్యిలు కానీ ఆవులు ఉంటాయి బాగా, ఆ పాలు తీసుకొని మేము చేసుకునేవాళ్ళం. ఆ నాలుగు రుచి తెలుసు, ప్యూరిటీ అనే రుచి తెలుసు అనమాట. భోపాల్ నుంచి మొదలైంది అది మనం వండుకొని తినడం. అక్కడ షాప్స్లో కొన్ని ఇంత జరగదు, ఇక్కడ జరిగినంత అడల్ట్రేషన్ జరగదు. అలానే అదేదో గొప్ప ఇది తక్కువ అని కాదు, అసలు యాక్చువల్లీ మనం కూడా గొప్పవాళ్ళమే. అయితే నెయ్యి కావాలి, మంచి నెయ్యి ఎక్కడ దొరుకుద్ది అని అక్కడ వెతికితే ఎమరాల్డ్ స్వీట్ షాప్లో నెయ్యి మంచిగా ఉంటుంది అని చెప్పారు వేరే వాళ్ళు. చెప్తే వెళ్ళాను స్వరూప గారు, చిన్న డబ్బా చూసుకున్నాను, 350 రూపీస్, ఎంత 100 గ్రామ్స్ 50 గ్రామ్స్. కానీ అమ్మో ఇంత రేటా నేనే అనుకున్నాను. ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం అనుకున్నాక ఆ రోజు తీసుకోవడం అయితే తీసుకున్నాను. బట్ కొంచెం తిన్నాము, దాని బెనిఫిట్స్ ఏంటనేది మనకు తెలుసు కదా. సో వాడడం మొదలుపెట్టాము. దాని తర్వాత ఎప్పుడు మనకి రియలైజేషన్ అయింది, మనము డైరీ పెట్టిన తర్వాత చూసిన తర్వాత ఆ శ్రమ ఏంటి, ఎన్ని లీటర్ల పాలకి ఎంత నెయ్యి వస్తుంది, దానివల్ల యూజెస్ ఏంటి. యూజెస్ అనేది ఎప్పుడూ తెలుసు, కానీ రేట్ అనేది ఇంత రేట్ ఉంటుంది అనేది నేను షాక్ అయ్యాను ఫస్ట్. కానీ ఈ రోజున నార్మల్ సగటు ఈ రోజున పీపుల్ చాలామంది షాక్ అవుతారంటే అదేం తప్పులేదు, అది అంత ఉంటుంది రేటు. ఇప్పుడు లీటర్ పాలు 100 రూపాయలు అన్నప్పుడు 30 లీటర్ల పాలతో 1 లీటర్ నెయ్యి వస్తుందంటే మరి ఈజీగా 3000 రూపాయలు అది ఉంటుంది కదా స్వరూప గారు. అది కాక మరి ఆవులకు పెట్టే దానా అనేది మీరు చూసారు, ఆవులు ఎలా ఉన్నాయి, దానా ఏంటి, వర్కర్స్ కూలీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేవన్నీ లెక్క చూసుకున్నప్పుడు 4000 అనేది అది చాలా తక్కువ నిజం చెప్పాలంటే మన ఆరోగ్య ప్రయోజనాలతో పోల్చుకుంటే. ఎవ్రీడే ఒక స్పూన్ తిన్నామంటే ఫ్యూచర్లో నీకు గట్ క్యాన్సర్స్, గట్ ఇష్యూస్ రావు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు.
ఇది 100% ట్రూ. మీరు పాలు కాచి నెయ్యి చేసే విధానం కూడా చాలా బాగుంది. అంటే 30 లీటర్ల పాలు కాస్తే 1 కేజీ నెయ్యి వస్తుంది. ఎలా చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా? ఇది నేను కనుక్కున్న పద్ధతి కానే కాదు. నేను మొదలుపెట్టింది కానీ, నేను కనుక్కుంది కానీ, నేను ఇన్వెంట్ చేసింది కానీ కానే కాదు. ఈ పద్ధతి వచ్చేసి మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న పద్ధతి. మధ్యలో ఒక 15-20 సంవత్సరాల క్రితం కొన్ని పద్ధతులు మరుగున పడిపోయాయి. ఈ విదేశీ నడవడికి ఏంటి, కొన్ని పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రకారం ఏంటి, కొన్ని రైస్ అయినా అన్నం తినే విధానం, వండుకునే విధానం, ఈ నెయ్యి చేసుకునే విధానం, మేబీ టైం లేక ఉద్యోగాలు పెరిగిపోయాయి. ఒకప్పుడులా కాదు కదా, ఐటీ వచ్చిన తర్వాత ఏంటి, ఎవరి పనిలో వాళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయి ఏంటి, ఆరోగ్యాన్ని కొంచెం తినే విధానాల్ని మనం మార్చుకున్నాము. సో ఆ పద్ధతిని నేను పరిచయం చేస్తున్నాను తప్ప నేను కనుక్కున్న పద్ధతి ఇది కానే కాదు. ఒకప్పుడు మన భారతదేశ సంస్కృతిలో కృష్ణుడి కాలం నుంచి వెన్న చిలికి మజ్జిగ తీసుకొని అది వెనకటి నుంచి ఉందే కదా. సో అదే పద్ధతిని మళ్ళీ మనం చేస్తున్నాం అంతే. ఆ మజ్జిగని ఏం చేస్తుంటారు మీరు? మజ్జిగ వచ్చేసి మనకి ప్రతిరోజు చేసిన మజ్జిగని స్టోర్ చేస్తాము. ఇప్పుడు మీరు అక్కడ పంటలు ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు పండ్ల చెట్లు ఉన్నాయి, అన్ని రకాల పండ్లు ఉన్నాయి మన కృష్ణస్ ఫామ్లో. మామిడి, సపోటా, జామ, సీతాఫల్ అండ్ ఉసిరి, అన్ని రకాలు, వాటర్ యాపిల్, ఆవకాడో ఉంది, ఎన్ని వెరైటీస్ పండ్లు ఉన్నాయి, అన్ని రకాలు. సో వాటన్నిటికీ ఏంటంటే బేసిక్గా నార్మల్ వ్యవసాయంలో మందులు కొట్టి యూరియాలు గట్రా వేస్తాము. మన పొలంలో ఈ రోజు వరకు అలాంటిది ఏం లేదు. ఈ మజ్జిగని ఒక 4-5 డేస్ పులవబెట్టిన పక్షంలో ఇది మంచి ఎనర్జెటిక్ డ్రింక్గా, పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఈ కొన్ని చిన్న ఆకు ముడతలు, డిసీజెస్ వస్తాయి కదా, వాటికి స్ప్రే చేస్తాము. మిగతాది బలానికి వేర్లకి ఇస్తే ఆ పండు రుచి అండ్ ఈవెన్ గులాబీ చెట్లకి ఇచ్చినప్పుడు ఆ పువ్వులో రంగు, విపరీతమైన పూలు వస్తాయి. మందార పూలు చూసారు కదా మీరు, మందార పూలు అసలు ఆ రంగు కలర్ కూడా డార్క్ రెడ్లో పూలు కాయలు విపరీతంగా కాస్తాయి, రుచి బాగుంటుంది మెయిన్. అలా అని మళ్ళీ వీటిని ఆకుకూరలకి ఇవ్వకూడదు. ఆకుకూరలకి ఇస్తే అవి కూడా పూలు వచ్చేసి కాయలు కాస్తాయి, ఆకు రాదు. సో ఆకుకూరలకు ఒకదానికి ఇవ్వద్దు అనమాట. ఇవ్వకుండా మిగతా పూల చెట్లు, పండ్ల చెట్లకి ఇచ్చుకోవచ్చు. ఇంకా మాకు బయట మందులు కొనే అవసరం లేదు. ఒకటి ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇస్తాము, ఒకటి పులిసిపోయిన మజ్జిగ ఇస్తాము. ఇదంతా కూడా నా మెథడ్ కాదు, పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారి మెథడ్. దాన్ని మనకు తీసుకొచ్చిన వారు విజయరాము గారు. మీ కోళ్ల ఫామ్లో కోళ్ళు కూడా భలే ఆరోగ్యంగా ఉన్నాయి, అవి కూడా స్పెషల్. ఎగ్ కూడా ఇంత పెద్దగా వచ్చింది. ఇలాగ కోళ్ల ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, మీ ప్రయాణం ఎలా సాగింది కోళ్ల ఫామ్ విషయంలో? బెస్ట్ ఎగ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు, స్టడీ చేసినప్పుడు మనకి దొరికిన వెరైటీ BV 380 వెరైటీ దొరికింది. కాబట్టి చాలా వరకు పౌల్ట్రీస్లో మన లేయర్స్ అవి వైట్ ఎగ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం పెట్టే ప్రొడక్ట్స్ హైదరాబాద్ పీపుల్కి సరిపోదు బేసిక్గా. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఈ వెరైటీ పెట్టుకుంటే కొంచెం హెల్త్కి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మన ఎగ్స్ వచ్చేసి చాలా హాట్ సెల్లింగ్, చాలా అంటే సరిపోదు యాక్చువల్లీ. మనం పెట్టిన కోళ్ళు బీభత్సంగా డిమాండ్ ఉంటుంది వాటికి. డాక్టర్స్ వీళ్ళందరూ ఎక్కువ తీసుకున్నారు, అంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు బాగా తీసుకుంటారు. అది కాక మన జూబ్లీ బంజారా క్యూమార్ట్లో ఉంటాయి మన ఎగ్స్, మన గానుగ నూనెలు. అండ్ కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్ జూబ్లీ హిల్స్లో ఉంది కదా మన ఓన్ స్టోరు, అక్కడ ఉంటాయి. దాణా అవి ఏం వేస్తూ ఉంటారు? పైగా ఈ కోళ్ళని మీరు మాంసం కోసం కాకుండా ఓన్లీ ఎగ్స్ కోసమే పెంచుతున్నారు కదా, ఎందుకలా? మాంసము అంటే నాటుకోడి, ఇప్పుడు ఎగ్స్లో ఉన్న సెలీనియము, ప్రోటీన్ అంతా ఎగ్స్లో ఉంటుంది. మాంసంలో కంటే కూడా ఎక్కువ వాల్యూ. ఎగ్ వచ్చేసి ఈజీ డైజెస్ట్, తొందరగా ఈజీగా అరుగుతుంది. అండ్ ఈజీ, ఎవ్రీడే బాయిల్ చేసుకున్నామా, జస్ట్ బ్లాక్ పెప్పర్ సాల్ట్ చల్లుకున్నామా, తిన్నామా చాలు. ఇప్పుడు చికెన్లో ఇప్పుడు అడల్ట్రేషన్ బయట జరిగి అది డైజెస్ట్ అవ్వడానికి అంత ప్రాసెస్ చాలా టైం పడుతుంది. కొంతమంది చికెన్ తినరు కానీ ఎగ్స్ తింటారు. సో ఆ పీపుల్కి అనుకూలంగా ఉంటుంది కదా ఎగ్స్. అండ్ దీనిలో కొన్ని ఎక్కువ విటమిన్ మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి ఉపయోగం. హెయిర్ గ్రోత్ కానీ, స్కిన్ కానీ, ఐస్ కానీ ప్రతిదానికి ఉపయోగపడుతుంది. అండ్ డి విటమిన్ బోన్ హెల్త్కి. సో అందువల్ల ఎగ్స్ మనం చూస్ చేసుకోవడం జరిగింది. మీ పొలాల్లో ఏ పంటలు వేస్తూ ఉంటారు? ఎందుకంటే నేను మీ దగ్గర వరి రకాలు చాలా చూశాను, నాటు కందులు చూశాను, ఇంకా ఏమేం పంటలు వేస్తూ? పంటలు వచ్చేసి మ్యాక్సిమం అన్నీ పండిస్తామండి. జొన్నలేంటి, సజ్జలేంటి, పెసలు, కందులు అండ్ మినుములు, అలసందలు, బొబ్బర్లు, తర్వాత నువ్వులు, కుసుమలు, ఇవి పల్లీలు, ఇవన్నీ మనకి గానుగ నూనెకి అవసరమవుతాయి.
అండ్ జొన్నలు ఇవన్నీ ఏంటంటే జొన్న రవ్వ పిండి మనకి షాప్లో అవసరం ఉంటుంది. అండ్ జొన్నది ఏదైతే దండు ఉంటుంది ఏదైతే అది మనకి ఆవులకి మేకలకి వీటికి అవసరం ఉంటుంది. దానా కోసం కానీ దేనికైనా కూడా జొన్నలు కందులు. జొన్నలు కూడా 2 వెరైటీ పండిస్తాం, తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు. అలా అన్ని పంటలు పండిస్తామండి మ్యాక్సిమం. ఒక కొబ్బరి ఒకటి మటుకు కేరళ నుంచి తెప్పించుకుంటాము, మిగతా పంటలన్నీ మ్యాక్సిమం మన దగ్గర పండుతాయి. అసలు నాకు కందిపప్పు మీరు తయారు చేస్తున్న విధానం నేను మళ్ళీ నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. కందులు పంట వేస్తున్నారు, మళ్ళీ వాటిని వేయించేసి అక్కడే ఇసురాళ్లతో ఇసిరిన తర్వాత మళ్ళీ రోకటి పోటు వేసి ఇంత అద్భుతంగా ఎందుకు చేయాలనిపించింది? కందిపప్పు విషయంలో ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనం పరిచయం చేస్తుంది బ్యాక్ టు రూట్స్ కదా, బ్యాక్ టు రూట్స్. ఎందుకంటే ఏదైతే మర్చిపోతున్న సంస్కృతిని మళ్ళీ తీసుకొద్దామని చిన్న ప్రయత్నం, దానిలో భాగమే ఇది. ఇప్పుడు మనం బిలోనా మెథడ్ అని మనకు అనుకున్నది కాదు, కవ్వంతో చిలికి మజ్జిగ తీయడం, అది వెనకటదే. ఇప్పుడు వెనకట మేము చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ చూసేవాళ్ళం ఏంటి, అమ్మమ్మలు వీళ్ళ ఆయనమ్మలు ఏం చేసేవాళ్ళు, కందులు పంటలు పండేది, సింపుల్ మెథడ్ అది. పండేది, వాటిని నానబెట్టేవాళ్ళు, వేయించేవాళ్ళు, ఇసిరేవాళ్ళు, పోటేసేవాళ్ళు, చెరిగేవాళ్ళు, ఆ బస్తాలో నింపుకొని ఎవ్రీడే తినేవాళ్ళు. అసలు ఒక్కళ్ళు కూడా గ్యాస్ ఇష్యూస్ కానీ పొట్టలు అదని ఇదని ఏదీ లేదు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం సూపర్ మార్కెట్లో తెచ్చే పప్పుల వల్ల ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చెప్పండి. పురుగు పట్టకుండా మెయిన్ మందులు వేస్తుంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. మనం సింపుల్గా ఏదైతే న్యాచురల్ పద్ధతి ఉందో ప్రకృతి వ్యవసాయంలో ఇది కూడా ఒక భాగం. ఇంకొకటి, ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మనం పాటించాల్సిన నియమం, మొదటి నియమం, మన పాలేకర్ గారు కానీ విజయరామ్ గారు చెప్పిన దాని ప్రకారం మొదటి నియమం అంటే మనం కంపల్సరీ దేశీ విత్తనం మాత్రమే వాడాలి. చాలామందిని ఈ రోజుల్లో నేను చూస్తున్నది ఏంటంటే ఏ విత్తనమైనా సరే తీసుకొస్తారు, ప్యాక్ చేసేసి ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ స్టోర్స్ అని పెడుతున్నారు. సో కొన్ని నిజం కూడా అయి ఉండొచ్చు, కానీ చాలా వరకు ఒక 80% అనేది ఫ్రాడ్గా కూడా ఉంది. అంటే నేను చూసిన దాని ప్రకారము మెయిన్ ఏంటంటే యువతకు కానీ మహిళ ఇంట్లో అన్నం వండి పెట్టే అమ్మకి నేను చెప్పేది ఏంటంటే, మీరు పాపం పొద్దున 4:30-5 లేసి పిల్లల కోసం వండి వార్చి వాడు తినకపోతే వాడిని 2 వేసి మరీ ముద్ద నోట్లో పెట్టి తినిపిస్తారు. పసి పిల్లలు, చిన్న పిల్లలకి వాడికి విషం పెడుతున్నామా ఆహారం పెడుతున్నారని చిన్న అవగాహన పెట్టుకోండి. చిన్నపిల్లలు దేవునితో సమానం, వాడు తినడు బాగోపోతే. ఇప్పుడు సీతాఫలం పెట్టండి, నాటుగా పండింది, ఏ మందు లేకుండా హ్యాపీగా తింటాడు. అదేదైనా కెమికల్ ఫస్ట్ సైడ్ తెచ్చేసి ఏదో ఒక పండు తెచ్చిపెట్టంటే ఊస్తుంటాడు. వాడికి తెలుసు నోటికి, మనం దాన్ని 2 వేసైనా తినిపిస్తాము. మేము కాన్షియస్గా ఉండండి, పిల్లకి ఫుడ్ పెడుతున్నామా విషం పెడుతున్నామా. ప్లస్ మనం ఏమనుకుంటున్నాము, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నాము, జాగ్రత్తగా చదివించుకుంటున్నాము, జాగ్రత్తగా వాళ్ళ కోసం కొద్ది గొప్ప ఆస్తులు ఏర్పరిచి వాళ్ళ ఫ్యూచర్కి కావాల్సినదంతా ఏర్పరుస్తున్నామని గొడ్డు చాకరీ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక అమ్మ ఒక నాన్న పిల్లల కోసం ఈ రోజుల్లో పడే శ్రమ ఎందుకంటే, అంటే వెనకట మన పేరెంట్స్ పడింది ఎంతో అది మనందరికీ తెలుసు. కానీ మనం ఈ రోజున మన ఊర్లు దాటి వచ్చిన తర్వాత విపరీతమైన కష్టపడుతున్నాం. ఈవెన్ పిల్లల్ని మార్నింగ్ పాపం స్కూల్లో పడేసామా, వాళ్ళకు వండి పెట్టేసి మన పరుగు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి పిల్లలు కనీసం 1 గంట మాట్లాడేంత కూడా ఉండట్లే. ఎందుకంటే డబ్బు అవసరం, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ బట్టల కోసం, వాళ్ళు ఈ రోజున్న సొసైటీలో ఉన్న విలువలను కాపాడుకోవాలంటే మొబైల్స్ ఏంటి అవి కావాలి. ఇన్ని చేస్తున్న మనం కడుపులోకి ఆహారం ఏం పెడుతున్నాము, ఇవన్నీ లేకపోయినా మనిషి బతకొచ్చు. ఆరోగ్యం ఒక్కటి ఉంటే, ఆరోగ్యం వాడికి నేను ఎలాగైనా బతకగలను అనే ఒక ధైర్యం, మానసిక ధైర్యం ఎప్పుడు వస్తుంది? కడుపులోకి ఆహారం మంచిగా పోయి అది మంచిగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టినప్పుడు వాడికి ధైర్యం వస్తుంది. ఆ ఫుడ్ సరైనది పెట్టక, వాడికి సరైన డైజెస్ట్ అవ్వక, వాడికి సరిగ్గా నిద్ర పట్టక, వాడి ఆలోచనలు రకరకాలుగా పోయి డిస్టర్బ్ అయ్యి చిరాకు పడి ఏం పగలగొడుతున్నాడో తెలీదు. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో పోయి ఆహారం వల్ల. అమ్మలకి నేను చేసే ఒక విన్నపం ఏంటంటే, మీరు చక్కగా కష్టపడుతున్నారు, చక్కగా వండి వారుస్తున్నారు, అన్నీ చేస్తున్నప్పుడు మన డబ్బాలోకి వచ్చే పప్పు కానీ, బియ్యం కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, పంచదార కానీ ఎక్కడి నుంచి తెస్తున్నాం, వాడు ఎలా పండిస్తున్నాడు, చిన్న విషయం మనం తెలుసుకోవచ్చు. అదేం పెద్ద టాస్క్ ఏం కాదు. ఒకసారి ఆ షాప్కి వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావు బాబు, ఇది ఎలా పండింది బాబు కనుక్కొని, మన బిడ్డకు కదా మనం పెడతాము. ఇప్పుడు నువ్వు ₹1,00,000 బ్యాంక్ అకౌంట్లో వేసే బదులు కడుపులోకి మంచిది పెడితే ఆహారం వస్తే రేపు మన కింద పడ్డ వాడు లేపుతాడు. వాడే కింద పడేటట్టున్నాడు. ఈ రోజున పిల్లల్ని మనం పట్టుకొని ఇది చేయాల్సి వస్తుంది. అవునండి, ఆరోగ్యం సరిలేక. ఏముంది పిల్లల్లో పట్టు ఎక్కడుందండి? సో ఏంటంటే తల్లులకు విన్నపం ఏంటంటే, జాగ్రత్తగా వెళ్ళి
కనుక్కోండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆర్గానిక్ షాపు. పాపం తెలుసా, మదర్స్ ఆర్గానిక్ అనగానే వెళ్ళి వేలు పెట్టుకుంటున్నారు పిల్లలకు ఆరోగ్యం బాగుంటుందని. అది ఎంతవరకు జెన్యూన్ అనేది ఎవరు ఆలోచించట్లా. సో నేనది ఏంటంటే, ఓకే షాప్కి వెళ్ళాము, ఆర్గానికా, ఎక్కడ పండిస్తున్నారు బాబు, ఎక్కడుంది మీ పంట, మీ పొలం వచ్చి చూడొచ్చా మేము? వెళ్ళండి ఒకరోజు చూడండి. ఇప్పుడు పుట్టిళ్ళకి పోతాం పండగలకి, ఒకరోజు అది మానుకోండి. చెప్పేది పోవాలి, కానీ పిల్లల కోసం మనం వెళ్ళేసి చూసి, ఓకే ఇది ఫైన్, మనకి నమ్మకం కలిగితే అది తీసుకొచ్చి బిడ్డలకు పెట్టుకోండి. ఆరోగ్యాలు బాగుంటాయి. అండ్ మన శేష జీవితం, మనం ముసలాళ్ళం అయిన తర్వాత మనం బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లలు హ్యాపీగా తిరుగుతుంటే చూస్తే ఆనందం వేరు. అంతేగాని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళనిక మనం తిరుగుతున్నాం, అది కాదు కదా జీవితం. ఇంత కష్టపడి ఇంత సంపాదించినప్పుడు మనం ఇన్ని కార్లు, ఇళ్ళను, అదంతా ఎంజాయ్ చేయగలగాలి మనిషి. ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలడు. ఆరోగ్యం వచ్చేది ఓన్లీ ఆహారంతో మాత్రమే. సో ఆ విషయంలో కాన్షియస్గా ఉండండి. అండ్ యువతకి నేను చెప్పేది ఒకటే, వాళ్ళ దగ్గర పాపం టయాలు లేవు, విపరీతమైన కష్టపడుతున్నారు. తీసుకుని ఎక్కడెక్కడ వెళ్తారు, ఏదో ఒకటి తీసుకుంటారు, గబ్బుకుని తింటారు, నోట్లో వేసుకుంటారు. ఒక్కసారి ఆగండి, చూడండి ఏమి రాస్తుంది, ఎలా తయారు చేశారు, మైదా ఉందా, షుగర్ ఉందా, ఏముంది. చిన్న విషయం తెలుసు కదా, ఇప్పుడు ఫోను నొక్కితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫోన్ ఎంత బాగా చూసుకుంటాం, దానికి కేస్ వేసి కవర్ వేసి, ఎవడన్నా కింద పడ్డాడంటే ఎక్కడలేని కోపం వస్తుంది ఫోను. మళ్ళీ ప్లస్ దానిలో జీబీలు ఎంత ఉంది, దానిలో ఏది లేటెస్ట్ ఫోన్స్ కనుక్కుంటున్నప్పుడు ఆ ఫోన్ మీద పెట్టే శ్రద్ధ దానికంటే ఎక్కువ మీరు మీ శరీరం మీద పెట్టుకోండి. కాన్షియస్గా శరీరం మీద పెట్టుకొని కడుపులో పోయే ఆహారాన్ని, మంచి ఆహారాన్ని తినండి, మీరు బాగుంటారు. మీ స్టోర్లోని ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయో, ఎంత జెన్యూనో, బ్యాక్ టు రూట్స్ అనే ఆ నేమ్ కూడా అందరినీ అంత అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు మీరు ఈ స్టోర్ పెట్టాల్సి వచ్చింది, ఆ నేమ్ ఎందుకు ఎంచుకున్నారు? స్టోర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే స్వరూప గారు, మనము పొలం పని మొదలుపెట్టి ఒక 6-7 ఇయర్స్ అయినప్పుడు కరోనా స్టార్ట్ అయింది. నేను పొలం పని స్టార్ట్ చేసిన 2nd or 3rd మంత్లో కరోనా స్టార్ట్ అయింది. అప్పటికి ఎగ్స్ వస్తున్నాయి మన దగ్గర. అసలు ఎంత టఫెస్ట్ టాస్క్ అంటే, నాకు చూడండి నవ్వారు జనాలు. పొలం పని మొదలుపెట్టింది కదా, ఏమవుతుందో అక్కడ అంత సగంలో ఉన్నాం పని. కరోనా స్టార్ట్ అయింది, ఫస్ట్ వేవ్లో అసలు ఎవరికి అందరూ క్లోజ్ చేసుకొని కూర్చుంటే నేను అనుకున్నాను, కరోనాని బీట్ చేయాలంటే ఎగ్స్ పని చేస్తాయి బాగా. నేను వెంటనే వాట్సాప్ గ్రూప్స్ కొన్ని చోట్లకి వాట్సాప్ నెంబర్స్ ఫ్రెండ్స్ తీసేసుకొని ప్రతి చోట కూడా పంపించాను, ఈ ఎగ్స్ తినండి, ఇలా ఉంటుంది, ఇలా యూజెస్ ఏంటంటే. అసలు ఆ టైంలో ఎవరు ధైర్యం చేయలేకపోయారు. కరోనా టైంలో ఇంటికి వెళ్ళి హోమ్ డెలివరీస్ లేవు పాపం. కానీ మా వాళ్ళు పిల్లలు ఒక 2-3 ఉంటారు మాతో పాటు, వాళ్ళు వెళ్ళి కరోనా వచ్చిన పేషెంట్స్కి మా ఫుడ్ నేనేం చేసింది, కరోనా టైంలో 20 days ఏదైతే లాక్డౌన్ పడిందో, ఆ లాక్డౌన్ 20 days కూడా నేను ఎవ్రీడే పొలం వెళ్ళాను. ఎలా వెళ్ళాను, అక్కడ కలెక్టర్తో మాట్లాడి ఒక స్లిప్, అక్కడ ప్రెసిడెంట్ రమేష్ గారు అని చెప్పి లాస్ట్ టైం చూశారు, మునిపల్లి ప్రెసిడెంట్ రమేష్ గారు, అతనితో మాట్లాడి కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని నేను నా కారుకు ఒకటి నోటిఫికేషన్ పెట్టుకొని అగ్రికల్చర్ అని చెప్పేసి, సో వెళ్ళి ఎవ్రీడే వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు లోడు నేను డిక్కీలో నింపుకొని తెచ్చుకునేదాన్ని. అది మళ్ళీ ప్యాక్ చేసి ఎవరైతే కరోనాలో పీక్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి నేను ఎగ్స్ పంపించేదాన్ని. సో ఆ విధంగా ఉన్నప్పుడు చాలామంది తర్వాత తిని హెల్దీగా అయిన తర్వాత ఏంటంటే, ఒక్కొక్కళ్ళు 3-4-5-6 ఎగ్స్ తినేవాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు తినమని. చికెన్ తినడానికి నమ్మకాలు తక్కువ ఉన్నాయి, అడల్ట్రేషన్ చికెన్. సో ఎగ్స్, కూరగాయలు చక్కగా తినేవాళ్ళు. దాని తర్వాత పాప నేనేం ఆలోచించామంటే, పెద్ద పాప అప్పుడు నాతోనే ఉంది, తనేమో పీపుల్ మెసేజ్ పెట్టాం, ఇట్లా కాదండి మీరు ఒక పని చేయండి, స్టోర్ అనేది మీకుంటే మేము వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం కదా ఎప్పుడంటప్పుడు, మీకు ఫోన్ చేయడం, మీరు వచ్చి ఇవ్వడం ఇదంతా ఇబ్బంది కదా అని అన్న పక్షంలో, బాగానే ఉంది మరి స్టోర్ పెట్టవచ్చు, మళ్ళీ దానికి ఒక బడ్జెట్ ఇదంతా ఉంటుంది కదా, పెడదాం అనుకొని మీకు చిన్నగా స్టోర్ దగ్గరికి మార్చుకొని పేరేం పెట్టాలి, మనం చేస్తున్న పనే పెడదాము. మనం ఏదైతే 70-80 సంవత్సరాల క్రితం వ్యవసాయం తీసుకొచ్చామో బ్యాక్ టు రూట్స్, సో అదే పేరు పెడదాము. ఆ పేరు పెట్టడం వెనక పాపది ఉంది, ఆ పేరు సెలెక్ట్ చేయడం తను చేసింది. 2 పిల్లలు కూర్చొని చక్కగా ఆలోచించి బ్యాక్ టు రూట్స్ అని పెట్టారు. సో ఆ విధంగా షాప్ అనేది స్టార్ట్ అయిందండి. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, దీని వెనక ఇంకొక కారణం నేను ఆలోచించింది ఏంటంటే, చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, కానీ సరైన గిట్టుబాటు కానీ సరైన ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం, కొద్దిగా చదువుకున్నాం కాబట్టి తెలుసు. రైతులు చాలామంది చేస్తున్నారు కానీ తెలియదు. సో వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ నేను ఇవ్వాలి. అంటే ఒక షాప్ అనేది పెట్టినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాను నేను.
ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఏమైనా జెన్యూన్గా అంటే నేను చూస్తాను వచ్చి అది జెన్యూన్గా పండుతుందా ఎలా పండుతుందో వచ్చి చూసి కనుక్కొని అది పండుతుందంటే నా షాప్లో పెట్టుకోవడానికి నేను ఎప్పుడైనా రెడీ. మీరు ఏది చేసినా ఈవెన్ 10 కిలోలు కందులు ఉన్నాయమ్మా నా దగ్గర, నేను ఇలా చాలామంది రైతులు, ఒక అతనైతే 50 కిలోలమ్మా నల్ల బియ్యం పండించానమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, పడేసుకోవాలి, వద్దొద్దు నేను కొనుక్కుంటాను, నాకు ఎంత అయింది నీ ఖర్చు ఎంత అయింది, ఓకే దీని మీద 2 రూపాయలు ఎక్కువ వేసుకొని తీసుకో, హ్యాపీ అతను. సో అతనికి ఏంటంటే పిల్లలు తిడుతున్నారు, ఎందుకు వేసావు ఇది అనవసరంగా, అదే సోనా మసూరు డీపీటీ వేస్తే పండేది డబ్బులు వచ్చేయని. సో నేను తీసుకున్న తర్వాత నమ్మకం పెరిగి మళ్ళీ ఒకసారి పంట వేసాడు కదా, ఆ నమ్మకాన్ని కూడా రైతుల్లో క్రియేట్ చేయాలి కదా మనం. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్ కదా, నా వరకు నేను పెట్టుకున్నాను, నా వరకు నేను తింటున్నాను అది కాదు కదా. అప్పుడు కమర్షియల్ బిల్డింగ్లో పెట్టుకుని ఆ రెంట్ తీసుకొని తినొచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదండి. సో అది జనాలకు కొంచెం నేను భరోసా ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కూడా. రైస్ వెరైటీస్, నాట్ వెరైటీస్ ఉన్న, కందులు ఉన్న, పెసలున్న ఏదైనా కూడా మేము తీసుకుంటాం. కృష్ణవేణి గారు, అసలు వ్యవసాయం అంటేనే ఎవరికైనా పూల పాన్పు కాదు, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. మీరు కూడా ఈ 35 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేయడంలో అంటే మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు. మీ వ్యవసాయ ప్రయాణాన్ని గుర్తు చేసుకోగానే ఏం గుర్తొస్తుందండి? కష్టము అనేది అయితే కొంచెం అంటే మల్టీ టాస్కింగ్ అనేది కొంచెం అలవాటు ఉంది. సో స్టార్టింగ్లో నేను చేసిన ఒక చిన్న పొరపాటు అనేను దాని నుంచి నేర్చుకున్నాను. కొంచెము ఇటువైపు కన్స్ట్రక్షన్ పని స్టార్ట్ చేసి అటువైపు పంట మొదలుపెట్టి ఇటువైపు కారం పొళ్ళు చేయడము, అటువైపు పచ్చళ్ళు పెట్టడము, ఈవెన్ ఎట్ ఏ టైం చేసేదాన్ని. అంటే ఒకసారి నేను పొలం వెళ్తున్నానంటే వచ్చేటప్పుడు ఏదో ఒక సామాన్ తేవాలి ఇంటికి. ఆన్లైన్లో అప్పటికే సేల్స్ స్టార్ట్ చేసాం కదా. అన్న ఆలోచనలో ఒకసారి చేసిన అగ్రెసివ్నెస్లో ఒక పని చేశాను. ఏంటంటే ఒక 7-8 ఎకరాల్లో పీపుల్ కూరగాయలు అడుగుతున్నారు, కూరగాయలు అన్ని వెరైటీస్ కావాలి. మెయిన్ కూరగాయలు చాలా అవసరం కదా. ఇప్పుడు బియ్యము ఇవన్నీ అంటే రైతులు పండిస్తున్నారు చాలామంది రైతులు. ఇప్పుడు విజయరామ్ గారి ద్వారా మోటివేట్ అయిన చాలామంది 4 లక్షల మంది రైతుల దాకా నాటు బియ్యం పండిస్తున్నారు. కాళ్ళకి బొబ్బలు వచ్చాయని ఒకసారి చెప్పారు కదా, అది నన్ను చాలా కదిలించిందండి. అది ఏముండదులేండి, అదంతా ఇష్ట ప్రకారం చేసుకుంది కదా. కష్టాలు చెప్పడం అనేది అంత ఇక అది సాధారణం. మనకే ఇలా ఉంటే రోజు పనిచేసే కూలీలకి ఇంకా ఎలా ఉండొచ్చు కదండి, ఎన్ని కష్టాలు ఉండొచ్చు అంటారు మహిళా కూలీలకి? ఎలా ఉంటుందని స్వరూప గారు, కష్టాలు అనేది మైండ్ వర్క్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ వర్క్ ఒకటి ఉంటుంది. 9 to 5 చేసే జాబ్ వేరు, 24/7 అనేది మన మైండ్ తిరుగుతుండాలి. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఒక కష్టమే, ఎండలో పడి తిరగడం చేయడం ఈజీ ఏం కాదు. దానివల్లే కదా జనాలు చాలా వరకు మానేసి ఉంటున్నారు. కాబట్టి దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరోనా టైంలో నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇదంతా బంద్ అయిపోయినప్పుడు అక్కడ మా మునిపల్లిలో ఎంఆర్ఎఫ్ అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ 2 ఉన్నాయి. అక్కడ కంప్లీట్ క్లోజ్ చేశారు, షట్ డౌన్ చేసేసారు మొత్తం ఫ్యాక్టరీస్. చిన్న ఆలోచన మైండ్లో ఏమొచ్చిందంటే, యాక్చువల్లీ నా పొలంలో పని 3 సంవత్సరాలు జరగాలి, మీరు చూసిన ఆ పని 3 సంవత్సరాలు జరగాల్సిన దాన్ని నేను 6 నెలల్లో కంప్లీట్ చేశాను. దగ్గర ఒక 200-300 మందిని నేను హైర్ చేసుకున్నాను. వాళ్ళందరినీ ఎవరెవరైతే పని మానేశారో వాళ్ళందరూ నా ఫామ్లోకి రండి. ఎట్ ఏ టైమ్ స్వరూప గారు పొలంలో పెట్టేసి రాళ్ళు కొట్టే బ్యాచ్ని ఒకదాన్ని పిలిపించాను. వాళ్ళు 30 ఫ్యామిలీస్ వచ్చారు, వీళ్ళు ఒక 300 మంది. ఎక్కడోళ్ళ పని అక్కడికి అప్పచెప్పేసి, ఒకళ్ళు రాళ్ళు కొడుతున్నారు, ఒకళ్ళు రోడ్డు వేస్తున్నారు. మళ్ళీ రోడ్లు వేసినా ఏం వేసినా బయట నుంచి నాకు ఏ పదార్థం వద్దు, ఇదంతా డాంబర్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, తార్ ఇదంతా ఏమొద్దు, నా పొలంలో మెటీరియల్ వాడుకొని నేను రోడ్డు తయారు చేసుకోవాలి. అవి ఎంత గట్టిగా ఉన్నాయో చూశారు కదా. సో దగ్గర ఒక 15 జేసీబీలు, ట్రాక్టర్లు ఒక 30 ట్రాక్టర్లు, అసలు ఫుల్ హ్యాపీ. ఊళ్ళో వాళ్ళు ఈరోజు కూడా పని ఉందంటే సంతోషంగా వస్తారు. వాళ్ళ పర్సనల్ పని ఉన్నా వదులుకొని సంతోషంగా వస్తారు. ఎందుకు వస్తారంటే కరోనా టైంలో వాళ్ళకి సాధ్యమైనంత, అంటే వాళ్ళు చేసిన పనికే, పని లేని టైంలో పని ఇచ్చాను. ఆ 2-3 నెలలు ఏదైతే ఉందో వాళ్ళని అందులోనే పెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారము, నీళ్లు అన్నీ ఇచ్చేసి వాళ్ళని చక్కగా చూసుకొని డే అండ్ నైట్ చేసేవాళ్ళు. పాపం వాళ్ళు కష్టం పెట్టినా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. సో వాళ్ళు కూడా చాలా మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి ఈరోజు సంతోషంగా చేశారు పని. కాబట్టి అది వాళ్ళు ఈరోజు ఒకవైపు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మాకు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి, వాళ్ళు పాపం ఇక్కడ సిటీలో ఉండేవాళ్ళు, పనులు ఆగిపోయినాయి కదా, వాళ్ళ టీంని ఒక 30-40 మంది తీసుకుని పొలంలో పెట్టేశాడు. వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఒక 2-3 months తర్వాత మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, మాకు ఫిట్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళు 10 years యంగ్ అయిపోయారు. ఎట్లా మజ్జిగ తాగుతున్నారు రోజు. ఆవు పాలు మనం ఎన్న తీసాక మజ్జిగ ఉంటాయి కదా, లీటర్లు మజ్జిగ తాగేస్తున్నారు. చక్కగా అన్నం తినడం, ఆ నీళ్లు తాగడము,
వాళ్ళు చాలా స్మార్ట్గా తయారైపోయారు, హ్యాపీగా మీ పనిచేసేవాళ్ళు. దగ్గరికి పనికి రావడం అంటే కూలికి రావడం కాదు, ఉద్యోగానికి రావడం. చక్కగా హ్యాపీగా వాళ్ళు కూడా చేశారు, మనస్ఫూర్తిగా చేసి హార్ట్ఫుల్గా చేయడం పని అనేది వేరే ఉంటుంది. ఇంకొక అతను ఫ్యాబ్రికేషన్, అతను ముల్తాన్ అని చెప్పేసి బిల్డింగ్స్ చూశారు కదా, ఫ్యాబ్రికేషన్ అండ్ సివిల్ వర్క్ మొత్తం. వాళ్ళు ఒక 40 మంది టీం పెట్టాడు అక్కడ. సింపుల్ ఏం లేదు, ఎగ్స్ ఉండే ఈ పొలంలో, కూరగాయలు పండుతున్నాయి బీభత్సంగా. చక్కగా ఫ్రెష్ కూరగాయలు తెంపుకున్నాము, కూర చేసుకున్నాము, మజ్జిగ తాగామా, ఎగ్స్ తిన్నామా, పాలు తీసుకున్నామా, హ్యాపీగా పనిచేశారు మొత్తం. ఈ రోజున వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు, అందరూ కూడా. ఈవెన్ అయ్యప్ప స్వాములు పూజలు చేస్తే వాళ్ళందరూ, హిందువులందరూ వస్తారు. ఈద్ రంజాన్ చేస్తే ముస్లిమ్స్ అందరూ వస్తారు. అందరికీ ఒకరోజు భోజనం పెడతాను. అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట నాకు. హైదరాబాద్లో నేను వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకుని అట్లా వచ్చాను కదా, సో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ లాగే. మొన్న లాస్ట్ టైము నేను ఈద్కి చేస్తుంటే మా వారు వచ్చి షాక్ అయ్యారు, ఏంటి ఇంతమంది అంటే వీళ్ళంతా నా ఫ్యామిలీ. అది ఒక అంటే వ్యవసాయం అంటేనే అదండి, వ్యవసాయం అంటేనే జనాలను కలుపుతుంది. మన కల్చర్ అంటాం, ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అనమాట. కల్చర్ అంటే ఏదేదో విదేశీ పోకళ్ళు కాదు, ఇండియన్ కల్చరే అగ్రికల్చర్. అది మరచిపోకుండా ఉంటే చాలు, మెయిన్ అది. వ్యవసాయ రంగంలోకి రావాలనుకునే మహిళలకు మీరిచ్చే సలహాలు, సూచనలు. వ్యవసాయ రంగం అనేది ప్రత్యేకంగా వచ్చేదేం కాదు, మీరు మన మూలాల్లో ఉందే. దాన్ని ఏంటంటే వ్యవసాయం చేయాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేనున్నాను, నాకు కాస్త ఓపిక ఉంది, ఎనర్జీ ఉంది, దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎంతో కొంత పెట్టేసి నేను ఇంత పొలం కొని ఇంత వ్యవసాయం చేస్తున్నాను. సో అందరూ ఇలాగే చేయాలని నేను అనను. ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉండి చేసుకుంటే చాలా మంచిది, దానికి మేము కూడా సహాయం చేస్తాం. అండ్ అందరికంటే బెస్ట్గా విజయరామ్ గారు ఎప్పుడు ముందుంటారు. వ్యవసాయం ఎవరు చేస్తున్నా నేనున్నానమ్మ తోడుగా అనే ఒక మాట, భరోసా, ఒక పెద్ద దిక్కు ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు. అండ్ వెనక మేము చిన్న చితక ఏదో ఉంటాము. అయితే వ్యవసాయం అనేది పొలంలో వెళ్ళి ఏదో చేస్తేనే వ్యవసాయం కాదు స్వరూప గారు. ప్లేట్లోకి వచ్చి అన్నం ముద్ద నోట్లో పోయేంత వరకు కూడా అది వ్యవసాయమే. మీరేంటంటే ఆ 35 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని చేసినా చేయకపోయినా ఓపిక ఉంటే ఒక అరెకరం ఉందనుకోండి, అందులో వేసుకొని మీ వరకు మీరు పండించుకోండి. లేదు ఇంకో 10 ఎకరాలు ఉంది, పండించుకొని అందరికీ పెట్టండి, మీరు సేల్స్ చేసుకోండి, అమ్ముకోండి. లేదు ఇది కూడా అవ్వదు, మాకు అపార్ట్మెంట్లో 4 కుండీలు పెట్టుకోండి, కొంచెం 4 మెంతి గింజలు 4 పాలకూర గింజలు వేసుకుని, అంతవరకు పప్పులో ఆకుకూరల్లో చాలా పెస్టిసైడ్ కలుపుతున్నారు కదా, 4 వంకాయ చెట్లు 4 టమాటా పచ్చిమిర్చి వేసుకుంటే రోజువారీ కూరకు సరిపోతుంది, అది చేసుకోండి. అది కూడా వీలు కాదు జెన్యూన్గా మాలాగా ఎవరైతే పెడుతున్నారో. అయితే ఇందులో మటుకు నేను ఒకటే చెప్తా స్వరూప గారు, ఆడవాళ్ళకి మీరు ఎఫర్ట్ పెట్టండి. షాపింగ్స్ వెళ్ళినప్పుడు ఒక చీర కోసం ఎంత వెతుకుతాము, మ్యాచింగ్ బ్లౌజ్ అయినా బ్లౌజ్ డిజైన్ కోసం ఎంత వెతుకుతాం. తప్పు కాదు, అది అవసరం, ఎందుకంటే మనం అలంకరించుకోవాలి కాబట్టి అది అవసరం, అది నేను చేస్తాను, అందరం చేస్తాము. అదేవిధంగా ఆహారం వండేటప్పుడు ఒక డబ్బాలో ఒక కందిపప్పు పెసరపప్పు నింపుతున్నప్పుడు దగదగ మెరుస్తుంది, ఇది ఎందుకు మెరుస్తుంది? యాక్చువల్లీ పప్పు మెరవదు కదా, మెరవదు. ప్లస్ ఇంకొకటి చిన్న విషయం బ్రెయిన్ పదును పెట్టేది, 6 నెలలు డబ్బాలో పోసిన పురుగు పట్టట్లేదు. తినే ఆహారానికి పురుగు ఎందుకు పట్టట్లేదు? పురుగు ఎందుకు రిజెక్ట్ చేసింది, ఎందుకు తినట్లేదు? దాన్ని మనం తింటున్నాం సంతోషంగా. పురుగుకు తెలుసు, విచక్షణ ఉంది, ఇది తింటే నేను చస్తాను, నా ఆరోగ్యం పాడొద్దని పురుగు తినట్లా. దాని మీద ఒక పెస్టిసైడ్ కోటేసేసాడు. ఎప్పుడైనా సరే మంచి ఆహారం మనం పెట్టినప్పుడు అక్కడ పురుగు పట్టాలి. ఒక మహా అయితే ఒక 1 రోజుల్లో పురుగు వస్తుంది. వచ్చినప్పుడు అది మంచి ఆహారం, మంచి ఫుడ్, న్యాచురల్గా పండింది, ఏ మందు లేదు దానిలో. సో ఈ చిన్న విషయం, ఇది కూడా వ్యవసాయంలో భాగమే. నువ్వు వెళ్ళి ఎక్కడో పొలంలో ఎండలో పడి ఇప్పుడు నేను చేస్తున్నానని అందరూ చేయండి నన్ను చేస్తే చాలా మంచిది, మేము సహాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ అది అవని పక్షంలో కిచెన్లో ఉన్న అమ్మలు చక్కగా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఒక కాన్షియస్గా తెలుసుకొని ఆ విచక్షణతో తెచ్చి మీ బిడ్డలకు పెట్టండి. విషం పెట్టొద్దు, ఆహారం పెట్టండి. దాంతో ఎన్నెన్ని పోతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఉన్నాము, పిల్లలు చిరాకు పడుతుంటారు, మానసికంగా బాధపడతాము. ఎందుకు చిరాకు పడుతున్నాడు వాడు? కడుపులో సరైన చల్లటి ఆహారం పళ్ళ, అమ్మ కడుపు చల్లగా అంటాము, ఆ చల్లటి ఆహారం పళ్ళ, వాడికి డైజెస్ట్ అవ్వలా, వాడి పొద్దున మోషన్ ఫ్రీ అవ్వలా, వాడి చిరాకు వచ్చింది. ఎన్నెన్ని గట్టి ఇష్యూస్ వస్తాయి, వాడికి హెయిర్ ఫాల్ అవుతుంది, కళ్ళ కింద రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? తినే ఆహారం సరిలేదు. వండే విధానం మార్చుకోండి, కుక్కర్లో వండకండి, అల్యూమినియం పాత్రలో వండకండి, చక్కగా గంజి వార్చి అన్నం వండుకోండి. కొద్ది టైం, 1 గంట ఎలాగో మన కిచెన్లో 2 గంటలు ఉన్నప్పుడు వండేది మంచిగా వండండి, మంచిగా పెట్టండి. చేసే పనికి కూడా
ఉపయోగం ఉంటుంది అండ్ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. పూర్వీకుల పద్ధతుల్లో మీరు వ్యవసాయం చేయడమే కాకుండా భావితరాల ఆరోగ్యానికి బాటలు వేస్తున్న కృష్ణవేణి గారు ఖచ్చితంగా ఆదర్శ రైతు. మరెంతో మందికి మీరు స్ఫూర్తిదాయకం. మాతో ఇన్ని గొప్ప విషయాలను షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ స్వరూప గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు టైం ఇచ్చినందుకు కూడా.